ఇకపోతే బట్టి గారు తన బడ్జెట్ ప్రసంగంలో జిఎస్డిపి గ్రోత్ గురించి చాలా గొప్పగా చెప్పారు అధ్యక్ష. ఏమన్నారంటే తన బడ్జెట్ ప్రసంగంలో ఇక్కడ కూడా అంకెలతో మభ్యపెట్టే ప్రయత్నం చేసినారు. గ్రోత్ సాధించినట్టు గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసినారు. కానీ వాస్తవానికి జిఎస్డిపి తలసరి ఆదాయం విషయంలో రాష్ట్రం వృద్ధి సాధించలేదు. రాష్ట్ర యొక్క వృద్ధి మీ పాలనలో పడిపోయింది. నేను నోటి మాటలతో చెప్పట్లేదు. విత్ డేటా, విత్ ఫిగర్స్, విత్ బుక్స్ ఐ హావ్ కమ్ హియర్. అధ్యక్ష, తలసరి ఆదాయం అధ్యక్ష 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తలసరి ఆదాయం యొక్క వృద్ధి రేటు 14%. 2024-25 కాంగ్రెస్ పాలనలో తలసరి ఆదాయం వృద్ధి రేటు 10.6%. 2025-26 కాంగ్రెస్ రెండవ సంవత్సరం పాలనలో తలసరి ఆదాయం వృద్ధి రేటు 10.2%. మరి కాంగ్రెస్ పాలనలో తలసరి ఆదాయ వృద్ధి రేటు పడిపోయిందా, పెరిగిందా? నాటి బీఆర్ఎస్ పాలనలో 14% ఉంటే మొదటి సంవత్సరం 10.6, కాంగ్రెస్ పాలనలోని రెండవ సంవత్సరం 10.2% పడిపోయింది అధ్యక్ష. ఒకవైపేమో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ పడిపోతూ ఉంటే మా ముఖ్యమంత్రి గారైతే రైజింగ్ అంటాడు. చూడండి అధ్యక్ష, బడ్జెట్ బుక్ మీద కొట్టిన తెలంగాణ రైజింగ్, పుస్తకాల మీద రైజింగ్ అధ్యక్ష. ప్రజల జీవితాల్లో, బతుకు తెరువుల్లో తలసరి ఆదాయంలో రైజింగ్ లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఈజ్ ఇట్ రైలింగ్ ఆర్ ఫాలింగ్? బట్టి గారే చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ఫాలింగ్. బీఆర్ఎస్ పాలనతో కంపేర్ చేసినప్పుడు ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ఫాలింగ్. అదేవిధంగా జిఎస్డిపి గ్రోత్ రేట్, జిఎస్డిపిలో అధ్యక్ష 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం యొక్క జిఎస్డిపి 12% పెరిగింది అధ్యక్ష. మరి 24-25లో చూస్తే 10.6%. కాంగ్రెస్ పాలన రెండవ సంవత్సరంలో 26-27లో చూస్తే 10.7% అధ్యక్ష. ఈ లెక్కలు చూస్తే గ్రోత్ రేట్ పెరిగిందా, పడిపోయిందా? దయచేసి చెప్పండి. అదేవిధంగా అధ్యక్ష, సరే దాన్ని కూడా మీరు గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేసిండ్రు. ఇన్ఫాక్ట్ మీ స్పీచ్లో 10.7% పెరిగింది అంటున్నారు. అంటే మీరు 12% నుంచి 10.7%కు తగ్గింది అని చెప్పాల్సింది పోయి మీరు పెరిగింది అని చెప్పేటువంటి ప్రయత్నం చేసింది అధ్యక్ష. అధ్యక్ష, ఇదేంది? మీ పరిపాలన వ్యవస్థ ఫెయిల్ అయింది. ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ గవర్నెన్స్. అదేవిధంగా రెవెన్యూ రిసిప్ట్స్ అధ్యక్ష. రెవెన్యూ రిసిప్ట్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014-15లో 51,041 కోట్ల రూపాయలు ఉండే అధ్యక్ష. 23-24 మేము దిగిపోయే నాటికి 1,69,293కు పెంచినాం అధ్యక్ష. అంటే 10 ఏళ్ల యావరేజ్ గ్రోత్ రేటు 23%. అంటే రాష్ట్రం యొక్క ఆదాయం 23% ఇయర్ ఆన్ ఇయర్ మా 9 ఏళ్లలో గ్రోత్ రేట్ అధ్యక్ష, యావరేజ్ గ్రోత్ రేట్. మరి కాంగ్రెస్ పాలనకు వద్దాం అధ్యక్ష. 2023-24లో రాష్ట్రం యొక్క రెవెన్యూ రిసిప్ట్ 1,69,293 కోట్లు. మరి 24-25లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం రెవెన్యూ రిసిప్ట్ 1,67,804 కోట్ల రూపాయలు. పెరిగిందా, తగ్గిందా? 1,69,293 ఉంటే 1,67,804 తగ్గిపోయింది. 1,489 కోట్లు తగ్గింది అధ్యక్ష. దిస్ ఇస్ -1%. బీఆర్ఎస్ హయాంలోనేమో 23% ప్లస్ 23% యావరేజ్ మేము పెరిగినాం. కానీ మీ పాలనలో -1%. రాష్ట్రం యొక్క ఆదాయం దెబ్బతిన్నది. పాజిటివ్ గ్రోత్ ను నెగటివ్ గ్రోత్ గా మార్చారు. దీన్ని పురోగమనం అంటారా, తిరోగమనం అంటారా? గౌరవనీయులు బట్టి గారు తన సమాధానంలో చెప్పాలి అధ్యక్ష. అట్లనే రెవెన్యూ సర్ప్లస్ 2014-15లో ఆనాడు మేము అధికారంలో ఉన్నప్పుడు 368 కోట్లు రెవెన్యూ సర్ప్లస్ ఉండే. మేము దిగిపోయే నాటికి 2023-24 నాటికి 779 కోట్ల రెవెన్యూ సర్ప్లస్తో మీకు ఈ రాష్ట్రాన్ని అప్పగించాం అధ్యక్ష. ఇవాళ బడ్జెట్లో పెట్టినారు అధ్యక్ష, బుక్లో పెట్టారు, యాక్చువల్స్ పెట్టారు. మొన్న బీఈలో లాస్ట్ ఇయర్ పెట్టలే కానీ ఇప్పుడు 2024-25 యాక్చువల్స్ ఈ బుక్లో బట్టి గారు నిన్న ఇచ్చారు అధ్యక్ష. ఏమిచ్చారు అధ్యక్ష? డెఫిసిట్. మన రాష్ట్రం 9,420 కోట్లు 2024-25లో డెఫిసిట్ ఉన్నట్టుగా బట్టి గారు తన దాంట్లో చెప్పారు అధ్యక్ష. అంటే ఇది నెగటివే అధ్యక్ష.
ఇప్పుడు చెప్పండి, రాష్ట్రాన్ని ఎవరు దివాలు తీశారు? మేము రాష్ట్రాన్ని రెవెన్యూ సర్ప్లస్ గా మీకు అప్పచెప్తే 2 ఏళ్లలో మీరు రెవెన్యూ డెఫిషిట్ గా మార్చారా లేదా? ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఎస్ఓటీఆర్ అధ్యక్ష, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, ఎస్ఓటీఆర్ 2014-15 మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం రాష్ట్రం యొక్క స్వంత వనరుల ఆదాయం 29,288 కోట్లు. మేము దిగిపోయే నాటికి 23-24 సంవత్సరంలో 1,11,798 రూపాయలు అధ్యక్ష. అంటే 281% గ్రోత్, 281% వృద్ధిని సాధించి మీకు అప్పచెప్పినాం. మరి మీరేం చేశారు? సరే, మా టైంలో కూడా ఒక్కసారి తగ్గింది. ఒక్క కరోనా సమయంలో 2019-20లో 67,597 కోట్లుంటే 2021లో 66,650కి తగ్గింది. అంటే కరోనా సంవత్సరంలో -1.4 పోయినాం మేము. 1920 కంటే 2021లో -1.4. ఒక్క సంవత్సరం మాత్రం రాష్ట్ర సొంత వనరుల ఆదాయం తగ్గింది. మరి కాంగ్రెస్ వచ్చింది అధ్యక్ష. మరి 23-24లో 1,11,798 ఉంటే అధ్యక్ష, 24-25 సంవత్సరానికి 1,09,233కు తగ్గింది అధ్యక్ష. అంటే 2,565 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గింది. ఇది -2.3%. అంటే కరోనాలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో -1.4 ఉంటే ఇప్పుడు కరోనా లేదు, ఏమీ లేదు. కానీ మీ పాలనలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం -2.4 తగ్గింది. కరోనా కాలం కాంగ్రెస్ కాలంలో -2.3 తగ్గింది అధ్యక్ష. కరోనా కాలంలో 947 కోట్లు తగ్గితే కాంగ్రెస్ కాలంలో 2,565 కోట్లు తగ్గింది అధ్యక్ష. అంటే కరోనా కంటే కాంగ్రెసే ప్రమాదమైందని అర్థమవుతుంది కదా అధ్యక్ష.